పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం పూండి జూనియర్ కాలేజీ వద్ద ఎన్ఎస్ఎస్ వారోత్సవాలు సందర్భంగా మెగా వైద్య శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యులు గాతు శిరీష పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పలాస ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వారోత్సవాలు సందర్భంగా బాలబాలికలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి చదువు, ఆటపాటలతో పాటు విద్యార్థి దశ నుండి సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి అని, సమాజంలో జరుగుతున్న అనేక రకాల విషయాలను విద్యార్థి దశ నుండి తెలుసుకునేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుని విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ నాయకులు మరియు సిబ్బంది ఇచ్చిన వినతులు తెలుసుకుని పరిష్కారం చేస్తామన్నారు. వీరితో పాటు పుచ్చ ఈశ్వరరావు, గోవింద్, పాపారావు, రమణ, ప్రశాంత్, స్వామి, కృష్ణ, అఖిల్, బాలాజీ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ క్యాంప్ గురించి విచ్చేసిన జెమ్స్ టీం వారికి, ముఖ్యంగా ఇక్కడ చదువుతున్న బాలబాలికలకు, వారి తల్లిదండ్రులకు, పత్రికా సోదరులకు, గ్రామస్తులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఎన్ఎస్ఎస్ ద్వారా వారోత్సవాలు జరుగుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి చదువు, ఆటపాటలతో పాటు విద్యార్థి దశ నుండే సమాజం పట్ల మాకు ఒక బాధ్యత ఉంది. సమాజంలో జరుగుతున్న అనేక రకమైన కార్యక్రమాల మీద విద్యార్థి దశ నుండే ఒక అవగాహన ఏర్పరచడానికి జరుగుతున్న ఈ వారోత్సవాలకి ప్రత్యేక అభినందనలండి. ఈరోజు స్టూడెంట్ దశ అన్నది చాలా విలువైనది, చాలా ప్రత్యేకమైనది. ఒక పక్క మన చదువు సంధ్యలతో పాటు మన చుట్టుపక్కల సమాజంలో జరుగుతున్న వాటి మీద కూడా ఒక అవగాహన ఉండాలి. వాటి పట్ల విద్యార్థిగా మనకి ఎలాంటి బాధ్యత ఉందని కూడా ఇప్పటి నుంచే పిల్లలకి నేర్పించడం అన్నది రేపటి సమాజానికి ఒక మంచి పౌరులను అందించినట్టు. మరి వీటికి నిజంగా ఒక సంకల్పం చేసి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్న ఎన్ఎస్ఎస్ వాళ్ళకి కూడా ప్రత్యేక అభినందనలు. ఇక ఈ కాలేజ్ గురించి, స్కూల్ గురించి కొన్ని అవసరాలు పెద్దలు, ముఖ్యంగా ఆఫీస్ స్టాఫ్ టీం వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ నెలలో మనకి అసెంబ్లీలో ఉన్నప్పుడు మీరు బయలుదేరండి. మీతో పాటు ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మనం ఎంతవరకు సాధించుకోగలమో అన్ని నిధులు సాధించుకొని రావడానికి మీకు కూడా నేను సహకరిస్తానని చెప్తూ, మరొక్కసారి నేటి బాలలే రేపటి పౌరులు మీ అందరికీ తెలిసిన మాటే. అయితే రేపటి పౌరులుగా మీరు చక్కగా రూపాంతరం చెందడానికి ఈ రోజు నుంచి కూడా మీకు కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు, అవగాహన ఉండాలి. ఆ అవగాహన కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేసిన మీ కళాశాల యాజమాన్యం వారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. జై హింద్.